Hello everyone. Today I am going to show you what are the books that we have to read for all the competitive examinations. Okay, ఈ రోజు మనం అన్ని కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కి అసలు బుక్స్ ఏవేవి ప్రిపేర్ కావాలి అనేది నేను ఇప్పుడు బుక్స్తో సహా మీకు ఆ బుక్ చూపించి అది ఏ ఎగ్జామ్స్కి చదవాలో చెప్తా చూడండి. ఇది చాలా అంటే ఇప్పుడు నేను చెప్పే బుక్స్ చాలా ఇంపార్టెంట్ చూడండి. మీకు ఇవి చెప్తున్నాను కదా, ఇవి కనుక ఫాలో కాగలిగితే నేను డీటెయిల్గా ఏ ఎగ్జామ్కి ఏ బుక్ వాడాలో డీటెయిల్గా చెప్తాను. ఇవి కనుక ఫాలో కాగలిగితే చాలు చూడండి. బేసిక్ నుంచి తీసుకుపోతాను. చెప్పా కదా ఏంటి, ఫస్ట్ బ్యాంక్ లెవెల్ నుంచి ఎస్ఐ కానిస్టేబుల్ లెవెల్ వరకు చెప్తా చూడండి. ఫస్ట్ నేను ఆల్రెడీ మీకు చెప్పిన వీడియో, ఇంతకుముందు చేసిన వీడియోలో ఏం చెప్పానంటే, ఫస్ట్ ఇంగ్లీష్ స్టార్ట్ చేయాలి అనుకున్నప్పుడు ఇక్కడ చూడండి, నేను చెప్పేది ఫస్ట్ ఎవరి గురించి అంటే ఎస్ఎస్సి కానీ బ్యాంక్స్ కానీ ఇట్లా కొద్దిగా ఏది హై లెవెల్ ఎగ్జామినేషన్స్ ప్రిపేర్ కావాలనుకునే వాళ్ళు ఫస్ట్ 2 బుక్స్ ప్రిపేర్ కావాలి అని చెప్పాను చూడండి. ఆ 2 బుక్స్ ఏంటివంటే పారామౌంట్ అని చెప్పాను చూడండి. పారామౌంట్ నీతూ సింగ్ మ్యామ్ రాసిన పారామౌంట్ బుక్స్ చూడండి. అవి నేను ఇప్పుడు చూపెడతా చూడండి. అవి 2 వాల్యూమ్స్ ఉంటాయని చెప్పా, వాల్యూమ్ 1 అండ్ వాల్యూమ్ 2. ఒకసారి ఇక్కడ చూడండి, ఆ బుక్స్ ఇవే చూడండి. ఫస్ట్ది ఇక్కడ చూడండి, ఇది వాల్యూమ్ 1 చూడండి. వాల్యూమ్ 1లో ఏంటంటే మొత్తం వాల్యూమ్ 1లో మొత్తం గ్రామర్ ఉంటుంది చూడండి. ఇది అప్డేటెడ్ బుక్ కాదు, ఇప్పుడు మళ్ళీ లేటెస్ట్ బుక్ వస్తుంది, ఓకేనా? అట్లా ఇది వాల్యూమ్ 1 బుక్. వాల్యూమ్ 1 బుక్లో ఏముంటుందంటే గ్రామర్ చూడండి. ఒకసారి ఇక్కడ చూడండి, కంటెంట్స్ అని ఇక్కడ ఉన్నాయి చూడండి. మీకు గ్రామర్ బేసిక్ నుంచి, ఫర్ ఎగ్జాంపుల్ వర్బ్, టెన్స్, ప్యాసివ్ వాయిస్, నెరేషన్, క్వశ్చన్ ట్యాగ్, సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్, కండిషనల్ టెన్స్, అట్లా మీకు మొత్తం ఏమవుతుందంటే ఈ బేసిక్స్ అనేవి స్టార్టింగ్ నుంచి, ఓకేనా? బేసిక్స్ అనేవి స్టార్టింగ్ నుంచి గ్రామర్ టాపిక్స్ మొత్తం ఉంటాయి చూడండి. అట్లా మొత్తం ఎన్ని ఉన్నాయంటే, ఫర్ ఎగ్జాంపుల్ అంటే మీకు ఇవి కూడా ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటారంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వర్బ్ మీద కాన్సెప్ట్స్ ఉంటాయి, తర్వాత వాటి మీద ప్రాక్టీస్ ఎక్సర్సైజెస్ ఉంటాయి చూడండి. వర్బ్కి సంబంధించిన ప్రాక్టీస్ ఎక్సర్సైజ్ అంటే ఎర్రర్స్ అనేవి ఇట్లా ఉంటాయి చూడండి. వర్బ్ మీద ఎర్రర్స్, ఓకే? అట్లా ఈచ్ టాపిక్ మీద. నెక్స్ట్ టెన్స్ ఉంటుంది, టెన్స్ మీద ఎర్రర్స్, టెన్స్ ఉంటుంది. మళ్ళీ టెన్స్ మీద ఇక్కడ చూడండి ఒక 50 to 57 ఎర్రర్స్ అనమాట, 57 ఎర్రర్స్, ఓకే? ఇలా ప్రతి టాపిక్ మీద వర్బ్, టెన్స్, యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్, నెరేషన్, తర్వాత ఏముంది సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్, ఇట్లా ప్రిపోజిషన్, కంజంక్షన్, ఇట్లా ప్రతి టాపిక్ మీద ఫస్ట్ రూల్స్ లాగా ఇచ్చింటారు. బట్ చెప్తున్నా కదా, నేను చెప్తాను వీటిని ఏంటి కాన్సెప్చువల్ వేలో అర్థమయ్యేటట్టు, ఓకేనా? ఈ బుక్ని నేను డీటెయిల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఓకేనా? ఈ బుక్ ఫస్ట్ గ్రామర్ కోసం అయితే ఈ బుక్ చదవాలి చూడండి, ఓకే? ఈ బుక్ చదివిన తర్వాత ఇది గ్రామర్కి. నెక్స్ట్ వొకాబులరీ, నెక్స్ట్ ఏంటిది వొకాబులరీ, వాల్యూమ్ 2 వస్తుందని చెప్పా కదా, ఇది వాల్యూమ్ 2 చూడండి. ఈ బుక్ వాల్యూమ్ 2, దీనిలో ఓన్లీ వొకాబులరీ ఉంటుంది. వొకాబులరీ అంటే ఏమని చెప్పిన, దానిలోనే రీడింగ్ కాంప్రహెన్షన్ వస్తుంది, క్లోజ్ టెస్ట్ వస్తుంది, తర్వాత సినానిమ్స్, యాంటనిమ్స్, వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ అట్లా ఉంటాయి చూడండి. ఒకసారి దీనిలో కూడా కంటెంట్స్ చూడండి. వాల్యూమ్ 2లో కూడా చూడండి కంటెంట్స్, ఈడియమ్స్ అండ్ ఫ్రేజెస్, వొకాబులరీ, క్లోజ్ టెస్ట్, స్పెల్లింగ్స్, సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్, ఓకేనా? సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్, తర్వాత ఇంకా అడ్వాన్స్ వర్బ్ గురించి కొన్ని ఉంటాయి అన్నమాట. ఇన్ఫినిటివ్, జెరండ్, పార్టిసిపుల్స్, అట్లా వాటి గురించి కూడా ఉంటాయి చూడండి. తర్వాత లాస్ట్లో కొన్ని ఎస్ఎస్సి సిజిఎల్లో జరిగిన ప్రాక్టీస్ సెట్స్, ఒక 5 to 6 అట్లా ప్రాక్టీస్ సెట్స్ ఇచ్చారు చూడండి. ఇది చదవగలిగితే దీనిలో కూడా ప్యాసేజెస్ కూడా ఇక్కడ చూడండి, PQRS అంటే జంబుల్ సెంటెన్సెస్ కూడా ఉంటాయి, ఓకేనా? ఇవి కూడా అట్లాగే ఏమున్నాయంటే దీనిలో వొకాబులరీ కూడా వీటిలో నాకు తెలిసి మ్యాక్సిమం ప్రీవియస్ ఇయర్స్లో కవర్ అయినటివి చాలానే వచ్చాయి చూడండి. ఫస్ట్ అయితే ఈ 2 బుక్స్ చదవాలి చూడండి, ఓకేనా? వాల్యూమ్ 1 గ్రామర్ ఉంటుంది, మొత్తం గ్రామర్ అయిపోతుంది. నెక్స్ట్ వాల్యూమ్ 2 వొకాబులరీ చూడండి. ఈ 2 బుక్స్ చదవగలిగితే మీకు ఇంగ్లీష్ మీద ఒక ఐడియా వస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఇంకా ఇంగ్లీష్ ఏం చదవాలి అంటే మీ బేసిక్ మొత్తం స్ట్రాంగ్ అయిపోతుంది చూడండి. ఇప్పుడు ఇంకేం చేయాలి, ఇంకా అయిపోయా అవి చదివేస్తే ఇంకా జాబ్ వస్తుందా అట్లా అనుకుంటే మీ తప్పు చూడండి. తర్వాత చెప్పినా కదా, ప్రాక్టీస్ సెట్స్, మోడల్ పేపర్స్, ప్రీవియస్ ఇయర్స్ పేపర్స్ చేయకుండా రిజల్ట్ రాదు. మీరు ఇంతవరకు అది చదివింది ఏంటంటే థియరిటికల్ నాలెడ్జ్లో చదివింటారు, అంటే చదివారు, కొన్ని బిట్స్ చేసింటారు. బట్ ప్రాక్టికల్ నాలెడ్జ్ ఎంతగా ఉంటేనే మీరు
ఇట్లా ప్రీవియస్ పేపర్స్, మోడల్ పేపర్స్, ప్రాక్టీస్ పేపర్స్ చేయాలంటే ఒక బుక్ చెప్పచ్చు అండి. ఏంటిది అది? కిరణ్స్ పబ్లికేషన్. ఇంగ్లీష్లో కిరణ్స్ పబ్లికేషన్ అని ఒక బుక్ వస్తుంది చూడండి. దీనిలో ఇప్పుడు దాదాపుగా ఇక్కడ 8,000 ఉన్నాయి. ఇప్పుడు లేటెస్ట్ మోడల్లో 10,000 ప్లస్ బిట్స్ కూడా వచ్చాయి చూడండి. వీటిలో ఏముంటాయంటే చెప్పా కదా, ఫర్ ఎగ్జాంపుల్ కంటెంట్స్ ఏం లేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వర్బ్ అనే టాపిక్ వస్తుంది. వర్బ్ అనే టాపిక్ ఇప్పుడు చూడండి, కామన్ ఎర్రర్స్ అనేవి ఇట్లా స్టార్ట్ అయితే, ఎర్రర్స్ అనేవి ఇట్లా స్టార్ట్ అవుతాయి. ఇట్లా స్టార్ట్ అయితే ఇక్కడ చూడండి టోటల్ ఎన్ని ఉన్నాయి చూడు, ఇక్కడ టోటల్ 922 ఎర్రర్స్, మొత్తం 922 ఎర్రర్స్. ఇప్పుడు ఇంకా అప్డేట్ అయింది కాబట్టి, అంటే ఇంకా ఈ 2-3 ఇయర్స్లో ఇంకా యాడ్ అయినాయి కాబట్టి దాదాపుగా ఒక 1,500 ఎర్రర్స్ దాకా వచ్చింటాయి చూడండి. నేను ఆల్రెడీ సిలబస్ చెప్పాను ఎర్రర్స్ అంటే ఏంటివో, ఓకేనా? అట్లా ఇవన్నీ బిట్స్ ప్రీవియస్ పేపర్స్వి, తర్వాత మోడల్ పేపర్స్, ప్రాక్టీస్ సెట్స్లో నుంచి ఇచ్చారు చూడండి. వీటిని కాన్సెప్చువల్గా చదవగలగాలి, అంటే బై హార్ట్ చేయకుండా అది ఎందుకు వస్తుందని తెలుసుకొని చదవగలిగితే చాలు. ఈ ఎర్రర్స్ మొత్తం చేయగలిగినామంటే ఇంకా నువ్వు ఎర్రర్ ఏది ఇచ్చినా చేయగలవచ్చు అని. అట్లాగే కామన్ ఎర్రర్స్ తర్వాత సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. తర్వాత ఏముంటుంది, ఇదిగో చూడండి, ఇంప్రూవ్మెంట్ ఆఫ్ సెంటెన్సెస్ అని చూడండి. ఈ ఇంప్రూవ్మెంట్ ఆఫ్ సెంటెన్సెస్లో కూడా సేమ్ అంతే చూడండి, ఇంప్రూవ్మెంట్ ఆఫ్ సెంటెన్సెస్. ఓకే, ఇట్లా దీనిలో కూడా దాదాపుగా ఎన్ని ఉన్నాయి టోటల్గా చూస్తే 900 చూడండి, 900 ప్లస్సే ఉన్నాయి, 940 ఉన్నాయి. ఎన్ని ఉన్నాయంటే 940 ఉన్నాయి చూడండి, ఓకేనా? అట్లా సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్లో 940, క్లోజ్ టెస్ట్ ఉంటుంది, తర్వాత ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఉంటుంది, సినానిమ్స్, యాంటనిమ్స్ ఉంటాయి. అట్లా మొత్తం ఇట్లా బిట్స్ ఉన్నాయి. ఇవి గనక చేయగలిగితే ఆ బుక్స్ చదివిన తర్వాత ఇది చేస్తే చాలా ఈజీ అనమాట. ఇవి చెయ్యగలిగితే మీరు ఇంకా ఏ ఎగ్జామినేషన్ అయినా, ఓకేనా, ఎస్ఎస్సి పరంగా ఏ ఎగ్జామినేషన్ అయినా క్రాక్ చేయగలరు. ఎస్ఎస్సి లెవెల్ ఆఫ్ ఎగ్జామినేషన్స్. మీరు ఇంకోటి గుర్తుపెట్టుకోవాలి, ఇప్పుడు మీరు చదివినది ఏ లెవెల్ ఆఫ్ ఎగ్జామినేషన్స్కైనా వస్తుంది. ఏమంటే డిఫికల్టీ లెవెల్ అనేది కొంచెం తక్కువగా ఉండడం, ఎక్కువగా ఉండడం ఉంటుంది అంతే. ఇప్పుడు మీరు ఈ లెవెల్ చదవగలిగితే ఇంకా దాని కింది లెవెల్స్ ఎగ్జామినేషన్స్ అన్ని క్రాక్ చేయగలుగుతారు. బట్ బ్యాంక్కి మటుకు నేను చెప్తాను, ఇప్పుడు బ్యాంక్కి కూడా ఏం చదవాలో కూడా చెప్తా చూడండి, ఓకేనా? కాబట్టి ఈ బుక్ చదవాలి. నెక్స్ట్ ఇంకో బుక్ నేను చెప్పాను, అది ఇక్కడ చూడండి, ఎంబీ పబ్లికేషన్స్ కూడా, ఓకేనా? అది ఇక్కడ లేదు, ఓకే. ఎంబీ పబ్లికేషన్స్ నేను కావాలంటే ఆ బుక్స్ నేను చెప్పిన బుక్స్ అన్నీ కింద డిస్క్రిప్షన్లో లింక్లో ఇస్తాను, ఓకే. నేను ఈ వీడియో అప్లోడ్ చేసినప్పుడు ఏం చేస్తా అంటే వీడియో కిందనే డిస్క్రిప్షన్లో ఆ బుక్స్, ఓకేనా, వాటి యొక్క లింక్స్ ఇస్తాను చూడండి, ఓకే. ఎంబీ పబ్లికేషన్స్ కూడా సేమ్ ఇప్పుడు నేను కిరణ్స్ పబ్లికేషన్ ఎట్లా చెప్పానో అది కూడా అట్లాగే థౌజండ్స్ ఆఫ్ బిట్స్ ఉంటాయి, అవి ప్రాక్టీస్ చేయండి, ఓకేనా. సేమ్ దీనిలాగానే ఉంటుంది అనమాట. ఏదో ఒకటి ప్రాక్టీస్ చేయగలిగినా చాలు చూడండి. కానీ గుర్తుపెట్టుకోండి, మళ్ళీ ప్రాక్టీస్ చేసేటప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి, మొత్తం ఒకేసారి చేయాలని చూడొద్దండి. ఫస్ట్ ఏం చేయాలంటే ఒక టాపిక్, ఇప్పుడు వర్బ్ టాపిక్ పట్టుకున్నాం, వర్బ్ టాపిక్లో ఫస్ట్ డే 1లో కనీసం నీ వల్ల ఎంతైతే అంత ఒక 100 ఎర్రర్స్ చేయగలవా చెయ్యి. తర్వాత నెక్స్ట్ సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్ ఒక 50 అట్లా చేయగలవా అట్లా చెయ్యి. కానీ డే బై డే ఇంప్రూవ్మెంట్తో పోవాలి తప్ప ఒకటే రోజు చేయాలని చూడాకు. నువ్వు 20 చెయ్యి బిట్స్, ఆ 20 పెంచుకుంటూ పో కన్సిస్టెన్సీగా. అంటే ఈరోజు 20, రేపు 20, నెక్స్ట్ డే 20, అట్లా పెంచుకుంటూ పో, ఆటోమేటిక్గా రిజల్ట్ వస్తుంది. ఒకటే రోజు గ్రోత్ రాదు, ఓకేనా. డే బై డే గ్రోత్ వస్తుంది, దాన్ని కన్సిస్టెన్సీ అంటారు చూడండి. అంటే ఒకటే రోజు నువ్వు 10 గంటలు వర్క్ చేసే కంటే డైలీ ఒక 1 అవర్ 2 అవర్స్ అది డైలీ కన్సిస్టెన్సీగా అదే టయానికి ప్రతిరోజు చేస్తూ పోతే నీకు రిజల్ట్ అనేది ఎక్కువగా వస్తుంది, ఓకేనా. ఎగ్జామినేషన్స్లో ఇంకోటి, రివిజన్ ఈజ్ ద కీ టు సక్సెస్ చూడండి. అంటే నువ్వు చదివిన దాన్ని ప్రతిరోజు దానికి ఒక టైం పెట్టుకోవాలి రివిజన్కి కూడా, ఓకేనా. నువ్వు చదివిన దానికి రివిజన్కి, అంటే నువ్వు చదివిన బిట్స్ కానీ ఏదన్నా చదువు ఆ రోజులో దానికి రివిజన్ టైం అనేది పెట్టుకోవాలి. రివిజన్ చేయడం వల్ల నీకు ఇంకా బాగా గుర్తుంటుంది అనమాట. నువ్వు ఈరోజు చదివింది రేపు రివిజన్ చేయగలిగితే అది ఇంకా తక్కువ టైంలో గుర్తుండడానికి పనికి వస్తుంది. తర్వాత ఇంకా దానిలో ఉన్న కొత్త కాన్సెప్ట్స్ ఏమన్నా ఉన్నా తెలుస్తాయి చూడండి. అట్లా డే 1, డే 2, డే 3 రోజు రివిజన్ చేయాలి. అట్లా డైలీ రివిజన్ చేయగలుగుతుంటే ఆటోమేటిక్గా ఎగ్జామినేషన్స్కి మీకు మెయిన్గా గుర్తుంటాయి. లేకపోతే మీరు ఎగ్జామినేషన్ పోయే టయానికి మీకు 100 పేజెస్ బుక్స్ కూడా ఇట్లా రివిజన్ చేయగలిగితే 100 పేజెస్ బుక్స్ కూడా జస్ట్ హాఫ్ అన్ అవర్లో రివిజన్ చేయగలుగుతారు. ఆ టైంలో హాఫ్ అన్ అవర్ కూడా పట్టదు, 10 to 20 మినిట్స్లోనే అయిపోతుంది. ఓకే, ఇప్పుడు నేను చెప్పింది అది ఎస్ఎస్సి స్టాండర్డ్లో అయితే అవి చదవాలి చూడండి. అట్లాగే
ఇప్పుడు చూడండి నెక్స్ట్ ఏం చెప్పిన, ఒకవేళ బ్యాంక్ ఎగ్జామినేషన్స్కి అయితే బ్యాంక్ కానీ లేకపోతే అంతకంటే ఎక్కువ హై లెవెల్ ఆఫ్ ఎగ్జామినేషన్స్కి, తర్వాత క్యాట్, జిఆర్ఈ, టోఫెల్ ఇట్లా ప్రిపేర్ అవ్వాలనుకున్న వాళ్ళకి చెప్పా కదా, మ్యాథ్స్లో ఒక స్టాండర్డ్ బుక్ ఉంది, ఏంటిది ఆర్ఎస్ అగర్వాల్. అట్లాగే ఇంగ్లీష్లో ఒక స్టాండర్డ్ బుక్ ఉంది, ఏంటిది అది ఆర్ఎస్ అగర్వాల్. చూడండి ఇంగ్లీష్లో ఆర్ఎస్ అగర్వాల్ బుక్ ఉంటుంది చూడండి, ఇదే చూడండి మీకు ఇక్కడే దీని మీద ఇచ్చారు చూడండి. బ్యాంక్ పీఓ, ఎస్బీఐ పీఓ, ఆర్బీఐ, ఎంబీఏ, హోటల్ మేనేజ్మెంట్, తర్వాత ఎన్డీఏ, ఐసిఎస్, ఇండియన్ ఇంజనీరింగ్ సర్వీసెస్, ఇన్కమ్ ట్యాక్స్ అన్న సీజీఎల్ కిందికి వస్తాయి చూడండి. ఇది స్టాండర్డ్ బుక్. దీనిలో ఏంటంటే మీకు థియరీ ఎక్కువ ఉండదు, జస్ట్ ప్రాక్టీస్ పేపర్స్ అంటే ఏంటి, బిట్స్, నంబర్ ఆఫ్ బిట్స్, ప్రాక్టీస్ సెట్స్ లాగా ఇస్తాడు. కంటెంట్స్కి వచ్చేసరికి ఒకసారి ఇక్కడ చూడండి, వొకాబులరీ యూసేజ్ అంటే వొకాబులరీ మీద సినానిమ్స్, యాంటనిమ్స్, వొకాబులరీ టెస్ట్, డబుల్ సినానిమ్స్ అట్లా, కాంప్రహెన్షన్, తర్వాత సెలెక్టింగ్ వర్డ్స్ ఆర్ ఫ్రేసెస్ అంటే సెంటెన్స్ కంప్లీషన్ ఆర్ ప్యాసేజ్ కంప్లీషన్ లాగా వస్తాయి. తర్వాత ఎర్రర్ డిటెక్షన్ చెప్పా కదా, ఎర్రర్ని కనుక్కునేది. నెక్స్ట్ రీఅరేంజ్మెంట్ ఆఫ్ సెంటెన్సెస్, ఏంటిది రీఅరేంజ్మెంట్ ఆఫ్ సెంటెన్సెస్. తర్వాత ఇక్కడ చూడండి అట్లా ఎట్లా ఇస్తాడంటే, ఇక్కడ చూడండి ఫస్ట్ సినానిమ్స్ అని ఫస్ట్ టాపిక్ సినానిమ్స్ ఇచ్చి, ఇంకా ఏం లేదు చూడండి ప్రాక్టీస్ కోసము టెస్ట్ ఇట్లా ప్రాక్టీస్ బిట్స్ ఇస్తాడు చూడండి, ఇట్లా నంబర్ ఆఫ్ బిట్స్. ఫస్ట్ ప్రాక్టీస్ సెట్ 1 అని ఇచ్చాడు, దీనిలో దాదాపుగా ఎన్ని ఉన్నాయంటే ఒక 50 ఉన్నాయి సినానిమ్స్, అయిపోయాయి. నెక్స్ట్ మళ్ళీ ప్రాక్టీస్ సెట్ 2 అని ఉంటుంది, ఆ ప్రాక్టీస్ సెట్ 2లో కూడా నెక్స్ట్ మళ్ళీ 50 బిట్స్, అట్లా ప్రాక్టీస్ సెట్ 3, ప్రాక్టీస్ సెట్ 4, ప్రాక్టీస్ సెట్ 5, 6, 7, 8, 9, 10 ప్రాక్టీస్ సెట్లు ఉన్నాయి. ఇవి 10 ఏంటి 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21. ఇక్కడ చూడండి ఇన్ని ప్రాక్టీస్ సెట్లు ఉంటే ఏ ఎగ్జామ్ క్రాక్ కాదు చెప్పండి. అంటే ఇన్ని చదువుకొని పోతే ఏ ఎగ్జామినేషన్ అయినా మీరు క్రాక్ చేయొచ్చు. గుర్తుపెట్టుకోండి, ఇవి గనక చదవగలిగితే దాదాపుగా ఇక్కడ చూడండి సినానిమ్సే టోటల్గా 28 ప్రాక్టీస్ సెట్లు ఉన్నాయి. ఎన్ని 28 ప్రాక్టీస్ సెట్లు, ప్రతి సెట్లో 50 బిట్స్. ఇవి చేయగలిగితే నాకు తెలిసి వీటి నుంచి పక్కకు పోతాయా అంటే ఈ ప్రీవియస్ బిట్స్ ఎన్ని కలిపినా కానీ ఇంతకంటే మీకు ఇంకోటి గుర్తుపెట్టుకోవాలి, కొన్ని ఎస్ఎస్సి టైప్ ఆఫ్ ఎగ్జామినేషన్స్, బ్యాంకింగ్లో కూడా అంతే, కొన్ని వర్డ్స్ అనేవి కొన్ని రిపీట్ అవుతూ ఉంటాయి చూడండి. మీరు మ్యాక్సిమం మీ వొకాబులరీ రోజు అట్లాగే వొకాబులరీకి కూడా ఏం చేయాలో నేను సపరేట్గా వీడియో తీస్తాను. అంటే మీ వొకాబులరీ ఎలా బిల్డ్ చేసుకోవాలి, డైలీ ఎలా చదవాలి, అంటే ఎంత చదవాలి, ఇది తెలియాలన్నా నేను ఒక వీడియో చేసి పెడతాను, ఓకేనా. ఇట్లా నెక్స్ట్ యాంటనిమ్స్ మీద ప్రాక్టీస్ సెట్స్, సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్, ఓన్లీ ఇట్లా బిట్స్ ఉన్నాయి చూడండి. అందుకే ఇది స్టాండర్డ్ బుక్ అని ఎందుకంటారంటే ఓన్లీ ప్రాక్టీస్ సెట్స్. ఇవి చేయగలిగితే ఏ ఎగ్జామినేషన్, బ్యాంక్ పీఓ కానీ, ఎస్బీఐ పీఓ కానీ, క్లర్క్స్ కానీ, ఏ ఎగ్జామినేషన్స్ క్యాట్ లెవెల్ వరకు కూడా వెళ్తుంది చూడండి, ఓకేనా. తర్వాత ఇంకో బుక్ చెప్పచ్చు చూడండి నేను, ఏంటిదంటే అరిహంట్ పబ్లికేషన్ వాళ్ళది ఎస్పీ బక్షి, అరిహంట్ పబ్లికేషన్ ఎస్పీ బక్షి చూడండి, ఆబ్జెక్టివ్ జనరల్ ఇంగ్లీష్ అని ఉంటుంది చూడండి. ఏంటిది ఆబ్జెక్టివ్ జనరల్ ఇంగ్లీష్. ఇది కూడా దీనిలో వొకాబులరీకి ఇది బాగా పనికి వస్తుంది. బట్ నేను చెప్పిన అవే చదవండి, అవే ప్రిఫర్. నేనైతే మామూలుగా ఏం ప్రిఫర్ చేస్తా అంటే నేను చెప్పిన పారామౌంట్ బుక్స్ ఉన్నాయి కదా 2, అవి చదవండి. ఇది కావాలంటే దీనిలో వొకాబులరీ బిట్స్ ఎక్కువ ఉంటాయి, ఇది వొకాబులరీకి వాడుకోండి. ఎందుకంటే ఇది మీకే తెలుస్తుంది, ఇది అంతగా అర్థం కాదు, దీని స్టాండర్డ్ కొంచెం ఎక్కువ ఉన్నట్టు అనిపిస్తుంది, అంటే ఈజీగా అర్థమైనట్టు ఉండదు. నేను చెప్పిన బుక్స్ వాల్యూమ్ 1, వాల్యూమ్ 2 పారామౌంట్ బుక్స్ అయితే కొద్దిగా ఈజీగా అర్థమవుతున్నట్టు అనిపిస్తుంది చూడండి. వీటిలో కూడా సేమ్ అంతే చూడండి, ప్రాక్టీస్ సెట్స్ ఇట్లా, అంటే వీటిలో కూడా టాపిక్స్ ఇస్తాడు, టాపిక్ మీద బిట్స్ అట్లా, లాస్ట్లో ఎక్సర్సైజెస్ బాగా ఇస్తాడు చూడండి. సేమ్ ఇందాక ఆర్ఎస్ అగర్వాల్లో ప్రాక్టీస్ సెట్ లాగా ఇచ్చారు కదా, అట్లా ఇక్కడ కూడా ప్రాక్టీస్ సెట్లు ఇస్తారు చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి ప్యాసేజ్ 1, ప్యాసేజ్ 2, ప్యాసేజ్ 3, ఇవి క్లోజ్ టెస్ట్ లాగా ఇట్లా, ఓకేనా. ఇట్లా క్లోజ్ టెస్ట్లు, సినానిమ్స్, యాంటనిమ్స్, తర్వాత ఫిల్లర్స్, సింగిల్ ఫిల్లర్స్, డబుల్ ఫిల్లర్స్, బ్యాంక్ ఎగ్జామినేషన్స్కి చాలా ఉపయోగపడుతుంది చూడండి. కాబట్టి ఈ బుక్ చదవండి. ఇప్పుడు నేను చెప్పిన ఆర్డర్లోనే లాస్ట్లో మళ్ళీ నేను ఒక కన్క్లూజన్ లాగా చెప్తాను, అసలు మీరు ఏం చదవాలి అనేది నేను మీకు ఒక కన్క్లూజన్ ఇస్తాను, ఓకేనా. కాబట్టి ఈ బుక్ నెక్స్ట్ చూడండి. ఇంకా ఇది బ్యాంక్కి ఒకవేళ ఇంకా బ్యాంక్ అక్కడికి చదివితే సరిపోదు, చెప్పా కదా. బ్యాంక్కి కూడా ప్రాక్టీస్ సెట్స్ చేయకుండా
నువ్వు ఏ ఎగ్జామినేషన్ని క్రాక్ చేయలేవు. ఏ ఎగ్జామినేషన్ అయినా ప్రాక్టీస్ బిట్స్ చేయాలి, ప్రీవియస్ బిట్స్ చేయాలి. బ్యాంక్కి పీఓ కనుకోండి, దీనిలోనే అన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయి. సేమ్ కిరణ్ పబ్లికేషన్, ఏంటిది కిరణ్ పబ్లికేషన్స్ది బ్యాంక్ పీఓ. ఇక్కడ చూడండి 2011 టు టిల్ డేట్, అప్పటి నుంచి ఇప్పటి వరకు వచ్చిన ప్రాక్టీస్ బిట్స్ సేమ్ అంతే. దీనిలో అన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయి. ఇంగ్లీష్కి సపరేట్ వస్తుంది మళ్ళీ, ఓకేనా, ఇంగ్లీష్కి సపరేట్ ఉంటుంది. మీరు అది తీసుకోండి ఇంగ్లీష్ కావాలనుకుంటే ఓన్లీ. ఇదైతే ఆల్ ఎగ్జామ్స్, అంటే దీనిలోనే మ్యాథ్స్ ఉంటుంది, రీజనింగ్ ఉంటుంది, ఓకేనా, మ్యాథ్స్ రీజనింగ్ అన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి చూడండి. అట్లా దీనిలో కూడా సేమ్. వాడు ఇంకోటి ఏంటంటే దీనిలో మీకు మామూలుగా అయితే కొన్ని మిస్టేక్స్ వస్తాయి. బట్ ఏ బుక్ అయినా చెప్పా కదా, మిస్టేక్ చేయకుండా ఎవ్వరు ఉండరు, గుర్తుపెట్టుకోవాలి. మిస్టేక్స్ లేకుండా ఒక బుక్ అనేది ప్రింట్ కావడం నాకు తెలిసి ఇంపాసిబుల్. ఏదో ఒక చిన్న మిస్టేక్ అన్నా ఉంటుంది, ఓకేనా. దాన్ని మీరు కరెక్ట్ చేసుకోవాలి, అంటే మీ నాలెడ్జ్ని బట్టి మీరు కరెక్ట్ చేసుకుంటూ పోవాలి చూడండి. ఈ బుక్లో కూడా ఇట్లా ఎక్స్ప్లెనేషన్స్ కూడా డీటెయిల్గా ఇస్తాడు చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఎక్స్ప్లెనేషన్స్ కూడా ఇప్పుడు అయిపోయిన తర్వాత ఇట్లా ఎక్స్ప్లెనేషన్స్ లాస్ట్లో, ఇప్పుడు చూడండి రీజనింగ్ మీద ఇట్లా ఎక్స్ప్లెనేషన్ చేశాడు. తర్వాత నెక్స్ట్ చూడండి ఇదిగో ఇంగ్లీష్ మీద, జనరల్ స్టడీస్ కూడా అది జస్ట్ ఆ క్వశ్చన్కి ఆన్సర్ కాకుండా అది అసలు దాని బేస్ ఎక్కడి నుంచి వచ్చింది అని క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ చేస్తాడు చూడండి. ఇట్లా ఎక్స్ప్లెనేషన్తో విత్ ఎక్స్ప్లెనేషన్. ఇంగ్లీష్లో కూడా దానికి యాంటనిమ్కి మళ్ళీ సినానిమ్స్కి మొత్తం ఆ ఉన్న వర్డ్స్ కన్నిటికి వాడే డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసి ఇస్తాడు చూడండి. అట్లా బ్యాంక్ పీఓ కూడా ఏం చేస్తారు, బ్యాంక్ పీఓ ఆర్ బ్యాంక్ క్లర్క్స్ ఈ ప్రాక్టీస్ సెట్స్, ఓకేనా, ఈ ప్రాక్టీస్ పేపర్లు చేసి ఒకసారి కాదు 2-3 టైమ్స్ రివైజ్ చేస్తేనే రిజల్ట్ వస్తుంది. ఒక్కసారే చేస్తే కాన్సెప్ట్స్ అర్థం కావు, గుర్తుపెట్టుకోండి. తర్వాత ఇది బ్యాంక్ పీఓ. నెక్స్ట్ బ్యాంక్ క్లర్క్స్కి అయితే ఇది రీసెంట్గా వచ్చింది చూడండి, చిన్నగా ఉంటుంది, జస్ట్ 21 మోడల్ పేపర్స్ అది చూడండి. సేమ్ కిరణ్ పబ్లికేషన్స్దే. దీనిలో కూడా సేమ్ అంతే. ఇప్పుడు మీకు పడింది ఎస్బీఐ క్లర్క్సే కదా, ఇది ఐబీపీఎస్ బ్యాంక్ క్లర్క్స్ అని ఉంది. ఎస్బీఐలో క్లర్క్స్ పడ్డాయి కదా, వాటికి బాగా ఉపయోగపడతారు చూడండి. ఎందుకంటే దీనిలో అన్ని ప్రాక్టీస్ సెట్స్ వచ్చాయి. ఇక్కడ చూడండి ఫస్ట్, ఇక్కడ చూడండి ఇది ప్రాక్టీస్ సెట్ 2 చూడండి, ఏ ఎగ్జామినేషన్, ఇవన్నీ మెమొరీ బేస్డ్ ఎగ్జామినేషన్స్ చూడండి, ఓకేనా. ఎప్పుడు జరిగింది అని ఇచ్చాడు, రీజనింగ్, తర్వాత నెక్స్ట్ అర్థమెటిక్, నెక్స్ట్ ఇంగ్లీష్ లాంగ్వేజ్, ఓకేనా, నెక్స్ట్ న్యూమరికల్ అబిలిటీ. ఈ 3 ఉన్నాయి చూడండి ఇట్లా స్టార్టింగ్ నుంచి, ఓకేనా. ఫస్ట్ రీజనింగ్ ఇచ్చాడా, నెక్స్ట్ చూడండి నెక్స్ట్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ మీద 30 బిట్స్ ఉంటాయని చెప్పా కదా, ఆ 30 బిట్స్. నెక్స్ట్ లాస్ట్ సెక్షన్ వచ్చేసి న్యూమరికల్ అబిలిటీ, అంటే అర్థమెటిక్ అండ్ యాప్టిట్యూడ్. అర్థమెటిక్ యాప్టిట్యూడ్ రెండు అవి ఒకటే కదా, ఓకేనా. తర్వాత నెక్స్ట్ జనరల్ అవేర్నెస్ కూడా వచ్చింది చూడండి, జనరల్ అవేర్నెస్, ఓకే, జనరల్ అవేర్నెస్ మీద ఇచ్చాడు, ఓకే. తర్వాత మీకు కంప్యూటర్ నాలెడ్జ్, బ్యాంకింగ్ మీద, బ్యాంకింగ్ అవేర్నెస్ దాని మీద కూడా అడుగుతాడు కదా. అట్లా ఈ ప్రాక్టీస్ సెట్స్ ఇవి రివైజ్ అంటే ఒక్కసారి కాదు, అట్లా 2-3 టైమ్స్ రివైజ్ చేయడానికి ట్రై చేయండి, ఓకేనా. బ్యాంక్కి అయితే ఇవి చదవాలి చెప్పా కదా. సేమ్ ఇంగ్లీష్కి అయితే ఎంబీ పబ్లికేషన్స్లో కూడా అట్లా బ్యాంక్ పీఓకి బ్యాంక్ క్లర్క్స్కి సపరేట్గా ప్రాక్టీస్ సెట్స్లో వస్తాయి, ఓకేనా. ఇవి అయిపోయిన తర్వాత ఇప్పుడు నేను ఏం చేస్తానంటే నెక్స్ట్ నేను స్టెనోకి కూడా ఏం చెప్పిన, స్టెనోకి కూడా నేను అంటే స్పెసిఫిక్గా స్టెనో వాళ్ళకి నేనే సపరేట్గా ట్రైనింగ్ ఇస్తా అని చెప్పా కదా. స్టెనో వాళ్ళు కూడా ఈ బుక్సే సేమ్ బుక్స్ చదివిన తర్వాత, సేమ్ పారామౌంట్ వాల్యూమ్ 1 వాల్యూమ్ 2 చదివిన తర్వాత ఇంగ్లీష్ అది చేస్తే వాళ్ళకు కూడా ఇక్కడ చూడండి ఎస్ఎస్సి 10+2 స్టెనోగ్రాఫర్స్ వాళ్ళకి ప్రాక్టీస్ పేపర్స్ లాగా కిరణ్ పబ్లికేషన్స్దే వస్తుంది. దీనిలో 3 సబ్జెక్ట్స్ నేను చెప్పా కదా, రీజనింగ్ 50, తర్వాత జనరల్ అవేర్నెస్ 50, ఇంగ్లీష్ 100 మార్క్స్కి వస్తుంది, ఓకేనా. ఆ బిట్స్ కూడా సేమ్ అంతే విత్ ఎక్స్ప్లెనేషన్స్తో సహా ఇస్తారు చూడండి, ఓకేనా. ఇది అప్డేటెడ్ వర్షన్ వచ్చింది చూడండి. ఇది చదవగలిగితే ఎస్ఎస్ స్టెనో వాళ్ళు కూడా ఏ ఎగ్జామినేషన్ అయినా క్రాక్ చేయొచ్చు చూడండి. బట్ రివైజ్ చేయాలి, ప్రాక్టీస్ ఎట్లా ఎన్ని చేయగలిగితే రిజల్ట్ అంత తొందరగా వస్తుంది, గుర్తుపెట్టుకోండి. తర్వాత నెక్స్ట్ ఇంకా మీరు ఇవి చదివిన తర్వాత నేను లాస్ట్లో మళ్ళీ ఒకటి ఏం చెప్పానంటే దిశా పబ్లికేషన్స్ వాళ్ళవి కూడా ఈ మధ్య బాగా క్లిక్ అయ్యాయి చూడండి. దిశా పబ్లికేషన్స్ వాళ్ళవి కూడా ఇంగ్లీష్ అది బాగా, అవి కూడా చాలా ఈజీగానే ఉంది. ఫస్ట్ దిశా పబ్లికేషన్లో మీకు ఫస్ట్ బేసిక్ది ఒకటి ఎసెన్షియల్ ఇంగ్లీష్ అని వస్తుంది చూడండి దిశా పబ్లికేషన్స్లో. ఫస్ట్ అది చదవండి, అది చాలా లావుగా ఉంటుంది బుక్. ఆ బుక్లో మీకు ఫస్ట్ బేసిక్స్ అంతా కవర్ చేసుకుంటూ వస్తాడు. అంటే ఎట్లా అంటే ఒక టాపిక్ ఇచ్చి ఆ టాపిక్లో ఎక్సర్సైజ్ 1, ఎక్సర్సైజ్ 2, మళ్ళీ ప్రాక్టీస్ సెట్ 3
అంటే ఆ టాపిక్ మీదనే లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3 నేను చెప్పా కదా ఇంగ్లీష్లో కూడా ఫస్ట్ అట్లా లెవెల్ 1 ఉంటుంది, లెవెల్ 2, లెవెల్ 3, లెవెల్ 4 మీ స్టాండర్డ్ని బట్టి అట్లా పెంచుకుంటూ పోవచ్చు. అట్లా దిశ పబ్లికేషన్స్లో మీరు ఆ ఎసెన్షియల్ ఇంగ్లీష్ అది చదివినా ఒకటే, లేకపోతే ఇప్పుడు నేను చదివిన పారామౌంట్ బుక్ చెప్పా కదా వాల్యూమ్ 1, వాల్యూమ్ 2 అని, అవి చదివిన తర్వాత అయినా ఇక్కడ చూడండి సపరేట్గా ఫస్ట్ దిశ పబ్లికేషన్ వల్ల ఎస్ఎస్సికి ఒక 1900+ క్వశ్చన్స్ సేమ్ కిరణ్ పబ్లికేషన్ ప్రాక్టీస్ ఎట్లాగా, ఓకేనా. ఇవి ఓన్లీ ప్రీవియస్ ఇయర్స్ పేపర్స్ ప్రాక్టీస్ సెట్స్. ఎస్ఎస్సిది ఇది ఎస్ఎస్సిది. దీనిలో ఏమి ఇచ్చింట, దీనిలో ఎట్లా అంటే అన్ని ఎగ్జామినేషన్స్లో వచ్చిన ఫస్ట్ యాంటనిమ్స్ అన్నీ ఒక సెట్లో, తర్వాత నెక్స్ట్ దాని ఎక్స్ప్లెనేషన్స్ కూడా డీటెయిల్గా ఇచ్చాడు చూడండి, దాని ఎక్స్ప్లెనేషన్స్ కూడా విత్ క్లియర్గా ఇచ్చాడు. తర్వాత నెక్స్ట్ ఇట్లా యాంటనిమ్స్ అంటే ప్రీవియస్ ఇయర్స్లో వచ్చిన యాంటనిమ్స్ అంటే ఇయర్ వైజ్గా అట్లా సెట్ చేసి ఇచ్చాడు చూడండి. ఇది ఎస్ఎస్సికి. బ్యాంక్ పిఓస్కి క్లర్క్స్కి కూడా ప్రాక్టీస్ పేపర్స్ చూడండి. ఇది బ్యాంక్ పిఓస్ క్లర్క్స్కి దిశ పబ్లికేషన్ సేమ్ అంతే చూడండి. దీనిలో కూడా చాలా డీటెయిల్గా ఇచ్చాడు. ఎర్రర్స్ అసలు ఐబీపీఎస్ క్లర్క్స్లో ఇంతకుముందు ఏమొచ్చాయి, అసలు ఎలా అడుగుతున్నాడు ప్రీవియస్ ఎగ్జామినేషన్స్ నుంచి ఇప్పటి వరకు. ఫర్ ఎగ్జాంపుల్ స్టార్టింగ్లో ఇదిగో చూడండి ఇట్లా ఎర్రర్స్ ఇచ్చాడు. ఫస్ట్ కంటెంట్స్ చూడండి ఒకసారి, ఇదిగో కంటెంట్ చూడండి. ఫస్ట్ ఈడియమ్స్ అండ్ ప్రోవర్బ్స్ ఉందా, తర్వాత నెక్స్ట్ ఏముంది స్పాటింగ్ ఎర్రర్స్, అంటే ఆ స్పాటింగ్ ఎర్రర్స్ మీద బ్యాంక్ ఎగ్జామినేషన్ ప్రీవియస్ ఎగ్జామినేషన్స్లో అడిగిన బిట్స్ అన్నీ వచ్చాయన్నమాట. దీనిలో మొత్తం వాడే ఇచ్చాడు ఎక్స్ప్లెనేషన్. ఆ ఎక్స్ప్లెనేషన్స్ని నేను డీటెయిల్గా మీకు కావాలంటే మళ్ళీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్, క్లోజ్ టెస్ట్, ప్యాసేజ్ కంప్లీషన్ చూడండి. సిలబస్ అంతా సేమ్ ఉంది చూడండి. పారా జంబుల్స్, రీడింగ్ కాంప్రహెన్షన్, మిస్లీనియస్ సేమ్ టాపిక్స్, బట్ లెవెల్ ఆఫ్ డిఫికల్టీ లెవెల్ అనేది కొంచెం అటు ఇటు అవుతుంది అంతే, ఓకేనా. ఇవి ప్రాక్టీస్కి ఏది ఒకవేళ బ్యాంక్ అదేది కిరణ్ పబ్లికేషన్స్ చదువుకున్నాక కూడా మళ్ళీ ప్రాక్టీస్ సెట్స్ ఇంకా చేయాలనుకుంటే ఇది చదువుకోండి. తర్వాత ఇప్పుడు ఇంతవరకు నేను హై లెవెల్ ఆఫ్ ఎగ్జామినేషన్స్కి ఏమేమి చదవాలి అనేది చెప్పాను. ఇప్పుడు మన తెలుగు వాళ్ళకి చూడండి, అంటే మన తెలుగు స్టేట్స్లో ఏపీలో తెలంగాణలో తెలుగు విద్యార్థులు మెయిన్గా ఏం చదువుతారు, ఎక్కువ ఎగ్జామినేషన్ ప్రిపేర్ అయ్యేటివి ఏంటివంటే నాకు తెలిసి 2 ఎగ్జామినేషన్స్. అవి ఏంటివి, ఎస్ఐ కానిస్టేబుల్, తర్వాత టెట్ ఆర్ డిఎస్సి. చూడండి టెట్ ఆర్ డిఎస్సి, ఎస్ఐ కానిస్టేబుల్ కదా. ఎస్ఐ కానిస్టేబుల్కి ఫస్ట్ ఏం చేయాలంటే ఇక్కడ చూడండి, మామూలుగా ఇప్పుడు నేను వర్క్ చేసే ఇక్కడ నంద్యాలలో కోచింగ్ ఇన్స్టిట్యూట్లో మేఘనా కోచింగ్ సెంటర్లో ఫస్ట్ వాళ్ళు ఒక మెటీరియల్ ప్రొవైడ్ చేస్తారు చూడండి. ఇది మేఘనా కోచింగ్ సెంటర్ మెటీరియల్ చూడండి. ఈ మేఘనా కోచింగ్ సెంటర్ మెటీరియల్ని ఇది చూడండి చాలా చిన్నగా ఉంటుంది. ఫస్ట్ ఇది చదవగలిగితే మీకు బేసిక్స్ క్లియర్ అయిపోతాయి. నేను చెప్పేది ఏంటిది గుర్తుపెట్టుకోవాలి, ఎస్ఐ కానిస్టేబుల్ వరకే. బ్యాంక్ ఎస్ఎస్సి అంటే చెప్పా కదా, నేను చెప్పినవి ఇంతకుముందు చెప్పింది చదవాలి. ఇవి ఏంటంటే ఎస్ఐ కానిస్టేబుల్ తర్వాత అంటే బేసిక్స్ అని, ఇప్పుడు ఏ దానికైనా బేస్ ఇంపార్టెంట్. ఇది ఏంటంటే తెలుగు మీడియం స్టూడెంట్స్కి చాలా ఈజీగా అర్థమైపోతుంది చదువుకుంటూ పోతుంటే. ఎందుకు అర్థమవుతుందని చెప్తున్నా అంటే ఇక్కడ చూడండి ఒకసారి కంటెంట్స్ ఇట్లా సేమ్ అంతే, పార్ట్స్ ఆఫ్ స్పీచ్, టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్, టెన్స్, ఆర్టికల్స్ ఇట్లా ఇచ్చాడు కదా. తెలుగులో ఇచ్చాడు చూడండి ఎక్స్ప్లెనేషన్. ఫర్ ఎగ్జాంపుల్ నౌన్, నామవాచకం, ఇట్లా నౌన్ దాని గురించి, ఓకేనా. నౌన్లో టైప్స్, ప్రాపర్ నౌన్, కామన్ నౌన్ విత్ తెలుగులో అంటే ఏంటి, తెలుగులో వాటి కిందనే తెలుగులో వాటిని ఏమంటారు, తర్వాత వాటి మీద ప్రాక్టీస్ బిట్స్, ఇట్లా పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఐడెంటిఫికేషన్ వాటి మీద ప్రాక్టీస్ బిట్స్ ఒక 25, తర్వాత టెన్స్ మీద ప్రాక్టీస్ బిట్స్. కాబట్టి ఇదేంటంటే తెలుగు మీడియం వాళ్ళకి అంటే ఇది చదవగలిగితే జస్ట్ అట్లా చదువుకుంటూ పోగలిగితే, ఓకేనా. ఏ ఎగ్జామినేషన్స్కైనా జస్ట్ ఫస్ట్ అంటే ఏం రాదు నాకు ఇంగ్లీష్ ఏం రాదు అనుకునే వాళ్ళు ఫస్ట్ ఇది ఒకసారి అట్లా చదువుకోగలిగితే చాలు. అంటే ఒక టైప్ ఫస్ట్ ఏం తెలుస్తా అంటే నీకు ఓకే ఒక ఐడియా వస్తుంది అన్నమాట, ఓకేనా. ఒక ఐడియా వచ్చిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి, సేమ్ ఏ ఎగ్జామినేషన్కైనా ఫస్ట్ బేసిక్స్ చదివి నాకు ఏం చేయాలి, ప్రాక్టీస్ పేపర్స్, సాల్వ్డ్ పేపర్స్. కాబట్టి కానిస్టేబుల్ వాళ్ళు కూడా గుర్తుపెట్టుకోండి, కానిస్టేబుల్ వాళ్ళు ఇంగ్లీష్ గ్రామర్కి సయ్యద్ పబ్లికేషన్ అని ఎస్ఐ కానిస్టేబుల్ వాళ్ళకి ఇది చాలా బాగుంది చూడండి బుక్. నేను చూశాను. నేను మ్యాక్సిమం మా స్టూడెంట్స్కి మ్యాక్సిమం ఇదే చెప్తాను చూడండి, అంటే వీటిలో వచ్చిన ప్రాక్టీస్ బిట్సే చెప్తాను. సయ్యద్ పబ్లికేషన్ చూడండి ఇంగ్లీష్ గ్రామర్. దీనిలో ఏం చేసినాడంటే వాడు ప్రాక్టీస్ బిట్స్ బాగా ఇచ్చాడనమాట. ఏమిచ్చాడు, ప్రాక్టీస్ బిట్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి ఒక టాపిక్ తీసుకుంటే ఆ టాపిక్ మీద నంబర్ ఆఫ్ క్వశ్చన్స్
ఇప్పుడు చూడండి, ఇది మామూలుగా వీడు ఇక్కడ చూడండి, ఇప్పుడు ఫస్ట్ ఇక్కడ చూడండి టెన్స్ తీసుకుంటే, టెన్స్లో తీసుకున్నాను అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ టెన్స్ తీసుకుంటే ఈచ్ టెన్స్కి మళ్ళీ సపరేట్గా క్వశ్చన్స్ ఇచ్చాడు. చూడండి ఇక్కడ చూడండి చూపెడతా. ఇప్పుడు ప్రజెంట్ టెన్స్ అని ఉంది, ఈ ప్రజెంట్ టెన్స్ అని ఇచ్చాడు, టెన్స్ మీద ఇచ్చి దాని బేసిక్ ఇచ్చాడు. తెలుగులో కూడా ఉంది చూడండి, డీటెయిల్గా ఉంది, అందుకే ఇది చదవమని చెప్తున్నా తెలుగు మీడియం విద్యార్థులు, ఓకేనా. దాని మీద బిట్స్, దాని మీద ప్రీవియస్ ఇయర్స్లో అడిగిన బిట్స్, ఎస్ఐ కానిస్టేబుల్ కావచ్చు, ఎస్ఐ వాళ్ళకి కూడా మళ్ళీ లాస్ట్లో నేను చెప్తాను. ఫస్ట్ ఇక్కడ చూడండి, ఇది ఇట్లా 26 బిట్స్ ఓన్లీ ప్రజెంట్ టెన్స్ మీద, మళ్ళీ ప్రజెంట్ కంటిన్యూస్ అని ఇచ్చి మళ్ళీ దానిలో బిట్స్, ఇట్లా ప్రతి టెన్స్ మీద 20 బిట్స్ ఇచ్చుకుంటూ పోయిన తర్వాత మళ్ళీ వాడు లాస్ట్లో మళ్ళీ ఒక పని చేశాడు, అది చాలా బెనిఫిట్. చూడండి, ఎక్సర్సైజ్ 1 అని చెప్పేసి 30 బిట్స్ ఇచ్చాడు. ఇవి నేను నా వీడియోస్లో నేను డెఫినెట్గా పెడతాను. ఇవి నేను డెఫినెట్గా, ఇవి ఫస్ట్ బేసికే కాబట్టి నేను ఇవి వీడియోస్ తీసి యూట్యూబ్లో డెఫినెట్గా పెడతాను. చూడండి, ఓకేనా. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ లాగా వస్తాయి. టెట్ డిఎస్సి వాళ్ళకి ఇద్దరికి పనికి వస్తుంది చూడండి బుక్, ఓకేనా. తర్వాత ఎక్సర్సైజ్ 2 అని ఇక్కడ మళ్ళీ 20 బిట్స్ ఉన్నాయి. అట్లా టెన్స్ మీద, తర్వాత వాయిస్, నెరేషన్, డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ అట్లా వచ్చాయి. లాస్ట్లో ఎస్ఐ వాళ్ళకి మెయిన్స్కి చెప్పా కదా, ఎస్ఐ మెయిన్స్ వాళ్ళకి ఏమేమి ఉంటుంది, లెటర్ రైటింగ్, ఎస్ఏ రైటింగ్, ప్రిసైజ్ రైటింగ్. ప్రిసైజ్ రైటింగ్ అంటే వాడు ఇచ్చిన ప్యాసేజ్ని కన్సైజ్ చేసి రాయడం అన్నట్టు. అట్లా దాని మీద కూడా లాస్ట్లో వాడే పంక్చువేషన్స్, లెటర్ రైటింగ్ మీద లాస్ట్లో వాడే క్లియర్గా చెప్పారు. చూడండి, ఇది చేసిన తర్వాత ఇంకా మీరు గుర్తుపెట్టుకోండి, మెయిన్ ఏం చెప్పా, ప్రాక్టీస్ పేపర్స్ అని చెప్పా కదా. ఒకవేళ చేయాలనుకుంటే ఇక్కడ చూడండి, రీసెంట్గా అడిగిన ఎగ్జామినేషన్స్తో పాటు విజేత కాంపిటీషన్స్ది తెలుగు ఇది కూడా దొరుకుతుంది చూడండి మీకు బుక్ స్టోర్లో, జస్ట్ 100 రూపీస్ అంతే, అంతకంటే ఎక్కువ ఉండదు. దీనిలో కూడా కానిస్టేబుల్ ప్రీవియస్ ఇయర్స్ పేపర్స్, అంటే ప్రీవియస్ ఎగ్జామినేషన్స్ నుంచి జరిగినవి, రీసెంట్గా జరిగిన 2019 ప్రిలిమ్స్ మెయిన్స్, ఓకే. నా పేపర్స్ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఓకే. ఆల్రెడీ చేశాను కూడా, అవి నేను అప్లోడ్ చేసిన తర్వాత, ఓకే. అవి కూడా ఇక్కడ చూడండి, ఇప్పుడు 2019లో జరిగిన ఆంధ్రప్రదేశ్, ఇక్కడ చూడండి పోలీస్ కానిస్టేబుల్ 2019 ఎగ్జామినేషన్, 2000 ప్రిలిమ్స్ మెయిన్స్, అట్లాగే 2016లో జరిగింది అప్పటిది ప్రిలిమ్స్ మెయిన్స్. ఇట్లా వాడు దీనిలో ఎక్స్ప్లెనేషన్స్ ఏమి ఇవ్వడు, దీనిలో కూడా జస్ట్ ఊకే అట్లా ఇస్తారు చూడండి. బట్ నేను చెప్తున్నాను కదా, ఓకేనా. ఇంగ్లీష్లో ఇట్లా అడిగిన 30 బిట్స్, ఈ 30 బిట్స్ విత్ కాన్సెప్ట్స్తో నేను చెప్పాను, ఓకే. అట్లా ఇది కూడా, ఇది ప్రాక్టీస్ చేసుకోండి. ఇట్లా 21 మోడల్ పేపర్స్ ఉన్నాయన్నమాట. ఈ 21 మోడల్ పేపర్స్ చదువుకోండి చాలు. కానిస్టేబుల్ ఎస్ఏ వాళ్ళు ఇంకా దీనికంటే ఎక్కువ పోతుంది అంటే నాకు తెలిసి ఇంపాసిబుల్. చూడండి, మీరు ఎంత లేదన్నా ఎగ్జామినేషన్స్లో ఈజీగా 25+ స్కోర్ చేయొచ్చు. బట్ వొకాబులరీకి కొద్దిగా కష్టపడాలి తప్ప మిగతాదైతే ఈజీగా స్కోర్ చేయొచ్చు. తర్వాత ఇప్పుడు నెక్స్ట్ ఎవరి గురించి చెప్పాలంటే టెట్ డిఎస్సి చూడండి, అంటే ఎస్జిటి సెకండరీ గ్రేడ్ టీచర్, స్కూల్ అసిస్టెంట్ వాళ్ళ గురించి చెప్తున్నా చూడండి. వీళ్ళు ఎట్లా అంటే గుర్తుపెట్టుకోండి, మీకు సపరేట్గా ఈ బుక్సే చదవాలని ఏముండదు. బట్ మీరు మెయిన్గా ఫాలో కావాల్సింది ఏంటంటే టెక్స్ట్ బుక్స్. డిఎస్సి వాళ్ళు మెయిన్గా చదవాల్సింది ఏంటిది, టెక్స్ట్ బుక్స్ చదవాలి. చూడండి, టెక్స్ట్ బుక్స్ 6th to 10th లేకపోతే 12th వరకన్నా చదువుకో. ఒక్కసారి ఇక్కడ చూడండి చూపెడతాను. తెలుగు ఇక్కడ చూడండి, ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్స్ వస్తాయి ఇట్లా. ఇప్పుడు మామూలుగా రీసెంట్గా మారాయి చూడండి, అప్డేట్ అయ్యాయి. ఇంగ్లీష్ బుక్స్ మీద ఇట్లా బ్లజూమ్స్ 6 అని వస్తుంది చూడు, అంటే 6th క్లాస్ది. బ్లజూమ్స్ అంటే వెరీ అట్రాక్టివ్ అన్నట్టు. ఇప్పుడు మొత్తం మారిపోయింది చూడండి, బుక్స్ అన్నీ అప్డేట్ అయ్యాయి, ఓకేనా. ఫస్ట్ డిఎస్సి వాళ్ళు ఈ టెక్స్ట్ బుక్స్ చదవగలుగుతారు. నాకు తెలిసి మీరే కాదు, ఏ ఎగ్జామినేషన్ ప్రిపేర్ అయ్యేవాడైనా ఫస్ట్ మన టెక్స్ట్ బుక్స్ అంటే ఎస్సీఆర్టీ స్టేట్ బుక్స్ కానీ, ఎన్సీఆర్టీ నేషనల్ బుక్స్ కానీ, అంటే సెంట్రల్ సిలబస్ బుక్స్ కానీ అవి చదవగలిగితే అవే ఉంటాయి, వాటిని మించిపోవు. నాకు తెలిసి ఆ బేసిక్ కాన్సెప్ట్ని అర్థం చేసుకోగలిగితే ఇప్పుడు మీరు ప్రిపేర్ అయ్యే ఏ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లోనైనా సేమ్ అవే కాన్సెప్ట్స్ వస్తాయి, అవే డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్, ఆ వాటి మీదనే కొంచెం డెప్త్గా ఉంటాయి తప్ప మీరు ఎక్కడికి వచ్చినా ఇవే ఉంటాయి చూడండి. కాబట్టి ఇట్లా బ్లజూమ్ 6, ఇది బ్లజూమ్ 6 చూడండి, టెక్స్ట్ బుక్ వీటిలో లెసన్స్ ఉంటాయి విత్ గ్రామర్తో సహా. అంటే గ్రామర్ వచ్చి, లెసన్ వచ్చి, మళ్ళీ దాని మీద పక్కన ఒక గ్లాసరీ లాగా వచ్చి వాటి మీద వర్డ్స్, తర్వాత నెక్స్ట్ అట్లా వస్తుంటాయి చూడండి. వీటిని కూడా నేను డీటెయిల్గా తర్వాత నెక్స్ట్ వీడియోస్లలో 6th క్లాస్, 7th క్లాస్, 8th, 9th, 10th, 11th, 12th ఈ టెక్స్ట్ బుక్స్ కూడా నేను ప్రతిరోజు ఒక టాపిక్ తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేయడం, తర్వాత లెసన్స్ కూడా అవసరమైతే. ఎందుకంటే ఇప్పుడు
ఇప్పుడు స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకైతే డెఫినెట్గా వాళ్ళకి పోయెట్స్ అడుగుతారు, ఎస్ఎస్ అంటే పోయమ్స్, ఆ పోయెట్ రాసిన పోయెట్ ఎవరు, ఓకేనా, ఆ ఆథర్ ఎవరు, ఆ లెసన్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక లెసన్ ఇస్తే ఆ లెసన్ రాసింది ఎవరు, ఓకేనా, ఆయన ఎప్పుడు పుట్టాడు, ఇట్లా అని చెప్పేసి. ఎందుకంటే ఇంగ్లీష్లో కంటెంట్ మెథడ్ అని ఉండొచ్చు అండి, కంటెంట్ అండ్ మెథడాలజీ. మీకు ఏంటంటే ఆ మెథడాలజీలో మెయిన్గా ఫొనెటిక్స్ వస్తాయి, తర్వాత కొన్ని మామూలుగా మీకు చాలా ఎక్స్ట్రా సిలబస్ ఉంటుంది అనమాట, అవి కూడా నేనే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ కంటెంట్ మెథడ్ రెండు నేనే చెప్తాను. ఓకే, ఇది బ్లజూమ్ 6 చూడండి, అంటే 6th క్లాస్ వాళ్ళది. నెక్స్ట్ ఇది చూడండి, ఇది 7th క్లాస్ బుక్ చూడండి, ఇది 7th క్లాస్ అవర్ వరల్డ్ త్రూ ఇంగ్లీష్ అని ఉంది చూడండి, ఇది 7th క్లాస్ బుక్, టెక్స్ట్ బుక్, ఈ బుక్. నెక్స్ట్ 8th క్లాస్ బుక్ చూడండి ఇది, ఓకే, ఇది 8th క్లాస్ బుక్ అవర్ వరల్డ్ త్రూ ఇంగ్లీష్ అనే ఉంది చూడండి. నెక్స్ట్ 9th క్లాస్ బుక్, ఓకే, 9th క్లాస్ టెక్స్ట్ బుక్. లాస్ట్ 10th క్లాస్ బుక్ చూడండి, ఇది మన ఏపీలో ఇదే బుక్ లాగా ఉంటుంది, జస్ట్ పైన జస్ట్ ఈ కవర్ అనేది మారిండొచ్చు తప్ప లెసన్స్ మ్యాక్సిమం నాకు తెలిసి సేమ్ ఉంటాయి చూడండి. 10th క్లాస్ బుక్ నాకు తెలిసి 10th వరకు ఉన్న బుక్స్లో గ్రామర్ చదివినా చాలు, మీ బేసిక్స్ స్ట్రాంగ్ అయిపోతాయి. ఎస్ఐ కానిస్టేబుల్, టెట్, డిఎస్సి వాళ్ళు ఈజీగా క్రాక్ చేయగలుగుతారు. ఓకేనా, ఈ బుక్స్ నుంచి కూడా నేను ప్రతి టాపిక్ నేనే ఎక్స్ప్లెయిన్ చేస్తాను విత్ డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్స్తో, ఓకేనా, లెసన్స్తో పాటుగా. నెక్స్ట్ లాస్ట్ చూడండి, ఇంటర్కి అయితే చెప్పా కదా, ఇంటర్లో 60 మార్క్స్ ఇంటర్ ఫస్ట్ ఇయర్లో గ్రామర్ వస్తుంది. ఆ గ్రామర్ చదవాలి అనుకుంటే జస్ట్ ఈ బుక్స్, నాకు తెలిసి ఈ బుక్ చదవగలిగినా మీరు ఎస్ఐ కానిస్టేబుల్ ఈజీగా క్రాక్ చేయొచ్చు. ఎందుకు చెప్తున్నాను అంటే గ్రామర్ 60 మార్క్స్ ఉంది, వీటిలో అంతా మీకు అడిగినట్లుగానే ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ లాగా ఇస్తాడనమాట. దీనిలోనే టెన్స్లు ఉంటాయి, యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్ ఉంటుంది, డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ ఉంటుంది. అసలు ఈ బుక్స్లో చెప్పినట్టుగా అంటే మన అకాడమిక్ బుక్స్లో ఉన్నట్టు మీకు ఇంగ్లీష్ ఏ బుక్లో దొరకదు చూడండి. తర్వాత మీకు ఎర్రర్స్ కూడా చాలా తక్కువ ఈ బుక్స్లో, వేరే బుక్స్లో అయితే కొంచెం మీకు ఎర్రర్స్ వస్తాయి అన్నమాట. దీనిలో ఎర్రర్స్ కూడా ఉండవు, అంటే మిస్టేక్స్ ఎక్కువ ఉండవు. ఇక్కడ చూడండి, ప్రిపోజిషన్స్ మీద ఇచ్చాడు, ఇంత డీటెయిల్గా ఎవరు ఇస్తారు చెప్పండి టెక్స్ట్ బుక్లో? ఇట్లా ఇచ్చినట్టు ఎవడు ఇస్తాడు? మీరు ప్రిపోజిషన్స్ ఇది చదవగలిగినా చాలు. ఇగో ప్రిపోజిషన్స్ మీద ఇక్కడ చూడండి, వాడే ఆన్ ఎక్కడ వాడాలి, ఇన్ ఎక్కడ వాడాలి, ఫర్ ఎక్కడ వాడాలి, సిన్స్ ఎప్పుడు వాడాలి, ఓకేనా, అట్ ఎప్పుడు వాడాలి, ఇట్లా అని చెప్పేసి వాడే డీటెయిల్గా ఇచ్చాడు. అట్లాగే టెన్స్ ఉంది, ఓకేనా. ఇంటరాక్టివ్ ఇంగ్లీష్ అని ఉంటుంది చూడండి, ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ బుక్ చూడండి ఇది, ఓకేనా. ఇది చదవాలి. టెట్, డిఎస్సి వాళ్ళు ఫస్ట్ టెక్స్ట్ బుక్స్ ఇవి చదవాలి. టెక్స్ట్ బుక్స్ అయిపోయిన తర్వాత మీరు కూడా మెయిన్ ఏం చేయాలి, టెక్స్ట్ బుక్స్ చదివితేనే ఇంక అయిపోయింది అనుకోకూడదు. ఏం చేయాలి, ప్రతి ఒక్కరికి ఏం చెప్పినా ప్రాక్టీస్ సెట్స్, ప్రీవియస్ సెట్స్, మోడల్ పేపర్స్. మీరేం చేస్తారంటే మామూలుగా ఎస్ఎన్డెస్ పబ్లికేషన్స్ వాళ్ళవి 2 బుక్స్ వస్తాయి, ఓన్లీ మోడల్ పేపర్స్. మీరు దానిలో బిట్స్ ఎక్స్ప్లెనేషన్స్ లేకపోయినా నేను చెప్తాను, ఓకేనా. ప్రీవియస్ ఇయర్స్ జరిగిన పేపర్స్ ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్ వల్ల ఉన్నాయి, వాటిలో ఓన్లీ బిట్స్ ప్రీవియస్ ఇయర్స్ టెట్లో, డిఎస్సిలో అడిగిన బిట్స్ ఉంటాయి, అవి తీసుకోండి, అవి నేనే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ బుక్స్ కూడా ఉన్నాయి నా దగ్గర, నేనే చెప్తాను, ఓకే. దాని తర్వాత ప్రాక్టీస్ సెట్స్ కోసం మీరు మళ్ళీ ఇంకేం చేస్తారంటే, ఇక చూడండి, ఇది నాకు బాగా నచ్చింది బుక్. అంటే బాగా నచ్చిందంటే దీనిలో బిట్స్, నంబర్ ఆఫ్ బిట్స్ ఎన్ని వచ్చాయంటే దాదాపుగా 4000+ బిట్స్ వచ్చాయి. డిఎస్సి వాళ్ళకి చూడండి, సాయి గంగా వాళ్ళది ఇంగ్లీష్ వర్క్ బుక్ అని వచ్చింది, గ్రామర్ మీద 1500 బిట్స్ ఉన్నాయి. టెక్స్ట్ బుక్స్లో ఉన్న ఆథర్స్, పోయిట్స్ ఉంటాయి కదా, వాటి మీద 1500 బిట్స్. తర్వాత మెథడాలజీ, ఇంగ్లీష్ మెథడాలజీ మీద 1000 బిట్స్. నెక్స్ట్ ప్రాక్టీస్ పేపర్లు కూడా ఒక 300 బిట్స్ ఇచ్చాడు చూడండి. ఇది నేను ఎందుకు ప్రిఫర్ చేస్తున్నాను అంటే మీరు ప్రాక్టీస్ కోసం అంతే. అంటే ఏంటి, దీనిలో గ్రామర్ ఇట్లా ఏం ఎక్స్ప్లెనేషన్ ఏమి ఉండదు. మీకు ఈ బుక్లో కూడా జస్ట్ ఏం చేసింటారంటే ఈ క్వశ్చన్స్ ఉన్నాయా, ఇక్కడ చూడండి. ఇప్పుడు పార్ట్స్ ఆఫ్ స్పీచ్ మీద ఒక 38 క్వశ్చన్స్ ఉన్నాయి. 38 క్వశ్చన్స్కి 50 ఉన్నాయి. 50 ఊకే ఏమి ఇచ్చాడు చూడండి, వాడు కింద కీ లాగా ఇచ్చాడు. అంటే ఫస్ట్ క్వశ్చన్కి 4, సెకండ్ క్వశ్చన్కి 3. నువ్వు జస్ట్ ఊకే ఫస్ట్కి 2, సెకండ్కి 3 అని చదువుకుంటేనే నీకు కాన్సెప్ట్ తెలిసిపోతుందా? అట్లా కాదు, ఆ క్వశ్చన్కి మిగతా 3 ఆప్షన్స్ ఎందుకు కాదో తెలుసుకోవాలి, అప్పుడు నాలెడ్జ్ వస్తుంది. నేను అలా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేనేం చేస్తా అంటే ప్రతి బిట్, ఈచ్ బిట్ని ఆన్సర్, అంటే ఆ క్వశ్చన్కి ఆన్సర్ అదే ఎందుకు అవుతుంది, మిగతా 3 ఆన్సర్స్ ఎందుకు కావు అనేది నేను ఈ బుక్లో ఉన్న ఈ 4000 బిట్స్ నేనే ఎక్స్ప్లెయిన్ చేస్తా, ఓకేనా. 4000 బిట్స్ ఉన్నాయి. ఇవే కాదు, ఇంకా ఆర్కే సార్ అని ఒక ఆయన ఉంటారు, ఆయన కూడా కొన్ని రాశారు చూడండి. ఆ బుక్స్ కూడా టెట్, డిఎస్సి వాళ్ళకే చూడండి. ఈ స్టాండర్డ్ చెప్తున్నా కదా, మీకు వరకే, అంటే మీ వరకు పనికి వస్తుంది, బేసిక్ నాలెడ్జ్ వరకు. బ్యాంక్, ఎస్ఎస్సికి ఆ స్టాండర్డ్ సరిపోదు. జస్ట్ ఇవి ఏంటంటే టీచర్ వాళ్ళకి, టీచర్ కోర్సెస్ అంటే టెట్, డిఎస్సి,
వీళ్ళకి మాత్రమే ఉపయోగపడతాయి. ఓకేనా, ఇవి కూడా తెలుగులో నేను డీటెయిల్గా నేనే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇట్లా ప్రతి టాపిక్ మీద బిట్స్ వచ్చాయన్నమాట. వీటిలో ఓన్లీ బిట్స్ ఉన్నాయి, 4000 బిట్స్ అంతే. బిట్స్ దానికి ఆన్సర్స్, వాటి ఎక్స్ప్లెనేషన్స్ నేనే చేస్తాను. ఓకేనా, దీనిలో ఎక్స్ప్లెనేషన్స్ లేవు, బట్ ఆ ఎక్స్ప్లెనేషన్స్ నేనే క్లియర్గా చెప్తాను. ఓకేనా, తర్వాత నెక్స్ట్ సార్ ఇంకా అయిపోయిందా సార్, ఇంకా ఇంతసేపు చెప్తారు సార్ అని మీకు డౌట్ వస్తుంది. ఇక్కడ చూడండి, ఈ బుక్స్ అన్ని చదవాలంటే ఒక రోజులో చదువుతారా అంటే ఒక రోజులో పడుతుందా? దీనికి ఎంత టైం పడుతుంది బుక్స్ చదవాలంటే? ఈ బుక్స్ చదివి దానిని అర్థం చేసుకొని, ఇక్కడ చూడండి మళ్ళీ ఒక ఎగ్జామినేషన్ కాదు కదా, చాలా ఎగ్జామినేషన్స్ ఉన్నాయి. ఆ చాలా ఎగ్జామినేషన్ అంటే ఒక్కో ఎగ్జామినేషన్స్కి నేను ఒక్కో టైప్ ఆఫ్ బుక్స్ చదవాలి, ప్రాక్టీస్ పేపర్స్ చేయాలి అని చెప్పా. ఇవన్నీ మీకు ఎక్కడికి పోవాల్సిన అవసరం లేదు, జస్ట్ నా వీడియోస్ చూడండి చాలు. అంటే నేనే మీకు ఆ బుక్స్ అన్నిటిని నేనే కవర్ చేస్తా. అంటే ఏంటి, ఈ బుక్స్ అన్నిటినీ నేను అంటే మొత్తం సార్ మీరు మొత్తం అవన్నీ చదివి చించేశారా సార్ అంటే చదివి చించేశానని చెప్పను, బట్ నాకైతే ఇక్కడ చూడండి మ్యాక్సిమం వరకు చదివాను. నాకు ఒక ఐడియా ఉంది. నేను ఈ ఫీల్డ్లో ఉండబట్టి దాదాపుగా 5 years అవుతుంది. చూడండి 5 years నుంచి ఇంగ్లీష్ టీచింగ్ చేస్తున్నా, దీని మీద ప్యాషన్తోనే ఉన్నా అనమాట. ఓకేనా, మీకైతే నేను డెఫినెట్గా చెప్తున్నా కదా, ఎగ్జామినేషన్కి కావాల్సిన మొత్తం పాయింట్ ఆఫ్ వ్యూని నేను ఇవ్వగలుగుతా. అంటే విత్ కాన్సెప్ట్స్తో సహా ఎందుకు వస్తుందో చెప్పగలుగుతా. అట్లాగే ప్రాక్టీస్ బిట్స్కి నేనే క్లియర్గా లాజిక్స్, ఇప్పుడు ఇంగ్లీష్లో ఉండే లాజిక్స్ ఎంతవరకు ఉంటాయో మ్యాక్సిమం అవన్నీ మీకు ఇవ్వడానికి ట్రై చేస్తా. ఇంగ్లీష్లో వచ్చే లాజిక్స్ ఎంతవరకు రాగలిగితే అవన్నీ నేను ఇవ్వడానికి ట్రై చేస్తా. చూడండి ఓకేనా. తర్వాత ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇప్పుడు నా వరకు వస్తా. నా వరకు ఏంటి సార్, మళ్ళీ ఏంది సార్ మీ వరకు అంటున్నారంటే, ఇప్పుడు నేను రాసినవి ఉంటాయి కదా, అంటే నా నోట్స్ ఉంటుంది కదా, అంటే సార్ ఎన్ని బుక్స్ అవన్నీ బుక్స్ చదవాలంటే కాదు కదా సార్ అంటే, ఇక్కడ చూడండి ఫస్ట్ మీరు కనుక ఒకవేళ నేను చెప్పిన అంటే నా క్లాసెస్లో ఎట్లుంటుంది అంటే, ఫస్ట్ ఇక్కడ చూడండి అదిగో ఈ మెటీరియల్ అంటే ఇది నేను ప్రిపేర్ చేసుకున్నాను అనమాట. ఓకేనా, ఈ మెటీరియల్లో ఫస్ట్ ఇది ఎంతవరకు పనికి వస్తుంది అంటే ఎస్ఐ కానిస్టేబుల్ ఎస్ఎస్సి వరకు, అంటే ఎర్రర్స్ ఎక్కువ కాదు. ఎస్ఐ కానిస్టేబుల్ డిఎస్సి తర్వాత ఎస్ఎస్సిలో ఒక కొద్దిగా వరకు ఈ బుక్ ఏం చేస్తుంది అంటే, ఈ బుక్ ఉపయోగపడుతుంది. ఇది ఒక 100 pages స్పైరల్ బైండింగ్ ఉంది చూడండి. ఓకేనా, ఇది కూడా నా ఓన్ బుక్ అని చెప్పాను. ఇది కూడా ఎట్లా అంటే ఇది జస్ట్ ఒక బేసిక్స్ లాగా ఉంటుంది. ఇదిగో చూడండి నా బుక్ ఇక్కడ ఉంది చూడండి. ఇది చదివిన తర్వాత మీరు నెక్స్ట్ ఇదిగో ఇది మెయిన్ చూడండి, ఇది నా ఓన్గా ప్రిపేర్ చేసుకున్నా. ఎట్లా అంటే దీనిలో ఇది చెప్పాలంటే చెప్పా కదా, మీరు ఈ స్టేజ్లన్నీ దాటుకొని పోయి నా కోర్స్ ఒకవేళ లాస్ట్కి వచ్చిన తర్వాత ఇది డీటెయిల్గా ఈ బుక్ చదవగలిగితే ఎస్ఎస్సి బ్యాంక్స్ ఏ లెవెల్ డిఫికల్టీ లెవెల్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఏవైనా క్రాక్ చేయొచ్చు. చూడండి దీనిలో ఇప్పుడు సార్ మీరు అనవచ్చు అన్ని బుక్స్ చదివే కంటే ఈ ఒక్క బుక్ చదివితే మేలు కదా సార్, కానీ ఈ బుక్ దొరకాలిగా మీకు. నేను ఎవరికి ఇవ్వను అన్నమాట ఈ బుక్. ఎందుకు ఇస్తా, ఇంత కష్టపడి రాసుకున్నాక నేను ఎందుకు ఇస్తా చెప్పండి. అంటే ఇస్తాను, దానికి తగ్గ అది ఉండాలి కదా. అంటే ఏది అంత ఈజీగా దొరకకూడదు లైఫ్లో అంత తొందరగా దొరికితే మనం ఏమైపోతుంది, లేజీ అయిపోతాం అనమాట. కష్టపడకుండా ఏది రాదు. అంటే మీరు దానికోసం ప్రయత్నం చేయకుండా ఏది అంత తొందరగా రాదు. చూడండి లైఫ్లో ఏదైనా అంతే. ఇప్పుడు నేను ఇది ప్రిపేర్ చేసుకోవడానికి నాకు ఎంత టైం పట్టిందో నాకు తెలుస్తుంది, అది మీకు తెలియదు కదా. ఓకేనా, కాబట్టి ఈ బుక్లో నేను ఇట్లా చూడండి నౌన్ ఉంటుంది అనమాట. ఫస్ట్ నౌన్, ఆ నౌన్ టైప్స్ ఉంటాయి, వాటి మీద ఎర్రర్స్. నేను దీనిలో ఏం చేసింటా అంటే ఈ బుక్స్లో ప్రతిదీ బ్రేక్ చేసుకోయింటా. బ్రేక్ చేయడం అంటే ఇప్పుడు మీకు ఇంగ్లీష్లో ఏ సెంటెన్స్ ఇచ్చినా కానీ ఆ సెంటెన్స్లో కొన్ని వర్డ్స్ ఉంటాయి కదా, ఆ వర్డ్స్ అసలు ఏమవుతాయి, ఆ వర్డ్స్ అంటే అది నౌన్ అవుతుందా, ప్రనౌన్ అవుతుందా, అడ్జెక్టివ్ అవుతుందా, అడ్వర్బ్ అవుతుందా, ఇట్లా తెలియదు కదా. అది నేను డీటెయిల్గా ఇక్కడ సెంటెన్సెస్లో నేనే అట్లా బ్రేక్ చేసి అది అసలు ఏమవుతుంది, దాన్ని అసలు అంటే అక్కడ అది ఏం ఫంక్షనింగ్ చేస్తుంది. ఫంక్షనల్ ఇంగ్లీష్ అని నేను చెప్పా కదా, ఆల్రెడీ నేను వీడియో చేశాను. ఆ ఫంక్షనింగ్ అనేది నేర్చుకోగలిగితే చాలు. చూడండి ఇంగ్లీష్లో చెప్తున్నా చూడండి, ఇంగ్లీష్ మీకు ఎప్పుడు బాగా వస్తుంది అని తెలుస్తుంది అంటే మీరు ఇంగ్లీష్లో ఏ సెంటెన్స్ ఇచ్చినా ఆ సెంటెన్స్లో ఉన్న వర్డ్స్ని ఐడెంటిఫై చేయగలగాలి. అంటే దాని పేరేంటి, అది ఏం పని చేస్తుంది, ఓకేనా, దాని ఫంక్షనింగ్ ఏంటి అని తెలుసుకోవాలి. అట్లా తెలుసుకోగలిగితే ఇంగ్లీష్ అనేది చాలా ఈజీ. నేను ఈ బుక్లో మెయిన్గా ఏం చేస్తానంటే అట్లాగే బ్రేక్ చేసుకుంటూ ఆ సెంటెన్సెస్ని అట్లా నౌన్ మీద ఎర్రర్స్, ప్రనౌన్ మీద ఎర్రర్స్, అడ్జెక్టివ్ మీద ఎర్రర్స్, ఆ కాన్సెప్ట్స్ అన్నీ చెప్పుకుంటూ అట్లా లెవెల్ అంటే చిన్న లెవెల్ నుంచి అట్లా మీకు బ్యాంకింగ్ లెవెల్ వరకు అట్లా తీసుకొని పోతా చూడండి. తర్వాత గుర్తుపెట్టుకోండి, బుక్స్లో మీకు ఈ 2 దొరకవు. ఏంటివి దొరకవు చెప్తా చూడండి. మీరు ఏ బుక్ అన్నా తీసుకో, మీరు ఎంత స్టాండర్డ్ బుక్ అన్నా, ఇప్పుడు నేను చూపించిన ప్రతి బుక్లో నువ్వు చూసుకో, ఒక సెంటెన్స్ ఇచ్చి
ఆ సెంటెన్స్ని బ్రేక్ చేస్తాడా? బ్రేక్ చేయడం అంటే దాన్ని ఆ వర్డ్ కింద అంటే ఈచ్ వర్డ్ కింద అండర్లైన్ చేసి ఇది నౌన్ అవుతుంది, ఇది అడ్జెక్టివ్ అవుతుంది, ఇది అడ్వర్బ్ అవుతుంది, ఇది ప్రిపోషన్, ఇది దాని ఆబ్జెక్ట్ అవుతుంది. అది మైండ్తో చేసేది, అది మీకు బుక్స్లో దొరకదు. దాన్నే పార్సింగ్ అంటారు. ఓకేనా? బుక్స్లో మీకు ఇది దొరకదు, గుర్తుపెట్టుకోండి. బుక్స్లో 2 దొరకవు చూడండి. ఈ రెండింటి కోసమైనా మీరు నా క్లాసులు చూడాలి చూడండి. 2 అవేంటివేంటివో చెప్తా చూడండి. ఒకటి అంటే సార్ మీరు ఇప్పుడు మీకు ఇంకా మళ్ళీ ఇట్లా కూడా ఉంటారు. ఎట్లుంటారు అంటే, సార్ బుక్స్ అన్ని చెప్పేశారుగా, ఇంకా మేము బుక్స్ చదువుకుంటాం, ఇంకా అవసరం లేదుగా. అల్లెల్లెల్లె అట్లా కుదరదమ్మా. ఇక్కడ చూడాలి. ఒకటి బుక్స్లో ఏం దొరకదో చెప్తున్నా చూడండి. బుక్స్లో ఇప్పుడు నేను ఇట్లా బ్రేక్ చేసినట్టుగా అంటే ఇప్పుడు ఒక సెంటెన్స్ కింద ఇక్కడ చూడండి నేను ఇట్లా బ్రేక్ చేసుకుంటాను అనమాట. ఒక సెంటెన్స్ని అది అడ్జెక్టివ్ అవుతుందా, అడ్వర్బ్ అవుతుందా, ప్రిపోషన్ అవుతుందా, కంజంక్షన్ అవుతుందా అని చెప్పేసి ఇట్లా బ్రేక్ చేస్తాను అనమాట. ఇది నీకు ఏ బుక్లో దొరకదు. అంటే బుక్స్లలో వాటి సెంటెన్స్ని అట్లా నీకు బ్రేక్ చేసి ఇవ్వడు. అట్లా నేను అట్లా బ్రేక్ చేసుకుంటా, అర్థం చేసుకోవడానికి అట్లా బ్రేక్ చేస్తా. సెకండ్ది అది మెయిన్ ఏంటిది, ఫస్ట్ది ఏమని చెప్పినా బ్రేకింగ్ అనేది ఉండదు. అంటే అది ఏమవుతుంది అక్కడ, అది ఏం ఫంక్షన్ చేస్తుంది అని ఉన్నది. సెకండ్ మెయిన్ ఇంపార్టెంట్ చూడండి. బుక్స్లో నీకు ఎంతసేపు ఉన్న ఎట్లా ఉంటుంది అంటే క్వశ్చన్ టు ఆన్సర్ ఉంటుంది. ఇందాక చూపెట్లే అంటే క్వశ్చన్ ఉంటుంది, కింద ఆన్సర్ ఉంటుంది. దాని ఎక్స్ప్లెనేషన్ ఎవరు చేయాలి అంటే దానికి ఎక్స్ప్లెనేషన్ ఎక్కడ రావాలి అంటే ఎక్స్ప్లెనేషన్ సార్ ఉంది కదా సార్ అంటే జస్ట్ ఎట్లా ఇచ్చింటాడంటే ఇది వస్తే అది వస్తుంది, అంటే ఈ క్వశ్చన్కి ఈ ఆన్సర్ వస్తుంది అని చెప్తాడు. కానీ వాడు డీటెయిల్గా ఇట్లా ఫస్ట్ ఆప్షన్ ఎందుకు కరెక్ట్ అయితే అంటే వాడు ఇచ్చిన క్వశ్చన్లో అదే ఆప్షన్ కరెక్ట్ ఎందుకు, మిగతావి ఎందుకో ఇస్తాడు. అట్లా ఏ బుక్లో ఇవ్వచ్చు అండి, మ్యాక్సిమం ఇవ్వడు, ఏ బుక్లో రాదు. అంటే ఇచ్చిన క్వశ్చన్కి అదే ఎందుకు, ఇచ్చిన క్వశ్చన్లో 4 ఆప్షన్స్లో ఆ ఆప్షన్ ఎందుకు కరెక్ట్, మిగతావి ఎందుకు రాంగ్ అనేది వాడు చెప్పడు. ఇవి కూడా నేను డీటెయిల్గా చెప్తాను. ఓకేనా? అందుకోసం ఈ రెండింటి కోసమైనా డెఫినెట్గా మీరు ఇక్కడ చూడండి. నేను ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ చూడండి, నాలెడ్జ్ అనేది మీకు ఒక రోజులో వచ్చేది కాదు, దానికి టైం పడుతుంది. బట్ అట్లా నాలెడ్జ్ ఉన్న వాళ్ళ దగ్గర మీరు కనుక అంటే మామూలుగా మీరు చదివేది ఆల్రెడీ మీకు గైడెన్స్ దాన్నే గైడెన్స్ అంటారు చూడండి. అంటే మీరు ఆల్రెడీ ఇట్లా తెలిసిన వాళ్ళు చెప్పినప్పుడు వాటిని ఫాలో కండి. అంటే కరెక్ట్ గైడెన్స్ దొరికినప్పుడు దాన్ని ఆ వేలో పోగలిగితే మీకు టైం ఎక్కువ పట్టదు. ఇప్పుడు కొంతమంది సక్సెస్ ఎందుకు లేట్ అవుతుంది అంటే వాళ్ళు గైడెన్స్ ఇస్తారు, కొంతమంది కరెక్ట్గా గైడెన్స్ ఇచ్చిన దాన్ని ఫాలో కాకపోతే మీకు టైం ఎక్కువ తీసుకుంటుంది. అందుకే ప్రాపర్ గైడెన్స్ ఉంటే ఇప్పుడు కొంతమంది ఏంటంటే 2 years 3 years ఉన్న జాబ్ కొట్టలేరు, కొంతమంది జస్ట్ 6 monthsలోనే కొడతారు. వాళ్ళు అట్లా కొట్టడానికి గల కారణం ఏంటంటే వాళ్ళకి కరెక్ట్ గైడెన్స్ ఉంటుంది. తర్వాత వాళ్ళు డెడికేషన్గా ఏం చేస్తారు, వాళ్ళు ఫస్ట్ బేసిక్స్ క్లియర్ చేసుకొని బేసిక్స్ తర్వాత ప్రాక్టీస్ పేపర్స్ చేసి వాటిని రివైజ్ చేసుకుంటూ టైంని కూడా విత్ ఇన్ బౌండ్లో ప్రాక్టీస్ సెట్స్ చేసేటప్పుడు టైం బౌండ్ పెట్టుకోవాలి. మళ్ళీ నేను ప్రాక్టీస్ పేపర్ స్టార్ట్ చేసిన రోజంతా కూర్చొని అదే చేస్తా ఇట్లా కుదరచ్చు అని ఆ ప్రాక్టీస్ పేపర్ పెట్టుకున్నా కానీ అది దానికి ఒక టైం బౌండ్ అనేది ఉండాలి. ఓకేనా? ఇవి మెయిన్ బుక్స్ చూడండి. తర్వాత నెక్స్ట్ నుంచి ఇంకా నేను నా బేసిక్స్ చెప్పా కదా, నా వే ఆఫ్ టీచింగ్ ఫస్ట్ చెప్పా కదా. ఫస్ట్ ఈ బుక్ కాదు చెప్పేది, ఇక్కడ చూడండి. ఫస్ట్ నేను చెప్పేది ఇప్పుడు మీకు యూట్యూబ్లో చెప్పే వీడియోస్ అన్నీ ఫస్ట్ బేసిక్స్ చూడండి. అంటే ఏంటిది, ఎస్ఐ కానిస్టేబుల్ బేసిక్ లెవెల్ వీళ్ళకి. బట్ నేను ఏం చెప్పా, మోడల్ పేపర్స్ లేకపోతే ప్రీవియస్ ఇయర్స్ పేపర్స్ చేయాలన్నా కానీ ఇది ఒక్కటి ఉంటే సరిపోదుగా, నా బుక్ కూడా రావాలిగా. కానీ ఆ బుక్ చదవాలంటే ఫర్ ఎగ్జాంపుల్ అంటే అక్కడ వచ్చే కాన్సెప్ట్స్ ఇవే ఉంటాయి అన్నమాట. అంటే మీకు అక్కడ ఎర్రర్లో వచ్చేవి, సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్లో వచ్చేవి, క్లోజ్ టెస్ట్లో వచ్చేవి. ఇప్పుడు నేను ప్రిపేర్ చేసుకునే వాటి నుంచే ఆ లాజిక్స్ వస్తూ ఉంటాయి. నేను అక్కడ పేపర్ చెప్పినప్పుడు వాటి గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాయి. ఎస్ఐ కానిస్టేబుల్ పేపర్స్ కూడా అట్లాగే చెప్పా కదా. నా కాన్సెప్ట్ మొత్తం చూడండి. మ్యాక్సిమం 4 ఆప్షన్స్లో కరెక్ట్ ఆప్షన్ అదే ఎందుకు అవుతుంది, మిగతా 3 ఆప్షన్స్ ఎందుకు కావనే ఉంటుంది చూడండి. మీరు ఎక్కడికన్నా పోండి, ఇలా ఎవరన్నా చెప్పగలిగితే ఇక్కడ చూడండి. నాకు తెలిసి మ్యాక్సిమం చాలా రేర్ ఉంటారు ఇట్లాంటి చెప్పేవాళ్ళు. ఓకేనా? బట్ మీరు ఇలా చదవగలిగితే సక్సెస్ అనేది తొందరగా వచ్చేస్తుంది. అంటే టైం అనేది ఎక్కువ పట్టదు, చాలా తొందరగా సక్సెస్ ఈజీగా వచ్చేస్తుంది చూడండి. ఈజీగా అంటే కష్టపడకుండా రాదు, మళ్ళీ అవి ప్రాక్టీస్ చేసి నేను చెప్పినట్టుగా ఫస్ట్ ఏం చేయాలి, బేసిక్స్ చదివి తర్వాత ఏం చేయాలి, బేసిక్ క్లియర్ అయిన తర్వాత మోడల్ పేపర్స్ ఆర్ ప్రాక్టీస్ సెట్స్ నేను లైన్గా చెప్పినట్టుగా. ఓకేనా? ప్రాక్టీస్ పేపర్స్ చేసి రివిజన్ చేసుకుంటూ టైంని గుర్తుపెట్టుకో. టైం కంట్రోల్ చేస్తేనే స్పీడ్ కంట్రోల్ అవుతుంది. టైంని కంట్రోల్ చేసుకో, ఆటోమేటిక్గా సక్సెస్ వస్తుంది. ఓకేనా? ఇప్పుడు నేను చెప్పిన అన్ని ఎగ్జామినేషన్స్కి బుక్స్ చెప్పా కదా, ఎస్ఎస్సికి, బ్యాంక్స్కి, తర్వాత ఎస్ఐ కానిస్టేబుల్, డిఎస్సికి కూడా చెప్పచ్చు అని. ఫస్ట్ నేను చెప్పిన బేసిక్ బుక్స్ చదివి తర్వాత
ఏం చదవాలి, ఆ ప్రాక్టీస్ పేపర్స్ చేయాలి చూడండి. బట్ మెయిన్గా అయితే ఆ 2 బుక్స్ ఫస్ట్ చదవండి. ఏంటివి, పారామౌంట్ అయితే అవి చదవండి. ఈ ఎస్ఎస్సి బ్యాంక్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఫస్ట్ ఆ 2 బుక్స్ చదవండి, మీకే ఒక ఐడియా వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.